తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై చర్చిస్తూ ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కాసేపట్లో బీ ఫారాలు అందించబోతున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టాల్సిన కార్యాచరణపై అభ్యర్థులు ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే 17 మంది అభ్యర్థులకు ఎన్నికల నియమావళి ప్రకారం ఒక్కొక్కరికి 95 లక్షల రూపాయల చెక్కును అందజేస్తారు కేసీఆర్. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై చర్చిస్తూ ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కాసేపట్లో బీ ఫారాలు అందించబోతున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టాల్సిన కార్యాచరణపై అభ్యర్థులు ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే 17 మంది అభ్యర్థులకు ఎన్నికల నియమావళి ప్రకారం ఒక్కొక్కరికి 95 లక్షల రూపాయల చెక్కును కేసీఆర్ అందజేస్తారు. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై చర్చిస్తూ ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కాసేపట్లో బీ ఫారాలు అందించనున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టాల్సిన కార్యాచరణపై అభ్యర్థులు ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే 17 మంది అభ్యర్థులకు ఎన్నికల నియమావళి ప్రకారం ఒక్కొక్కరికి 95 లక్షల రూపాయల చెక్కును అందజేస్తారు కేసీఆర్. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు.